హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ పరిచయమే 115వ భాగాన్ని వినేద్దాం. తేజ్, వింధ్య ఇద్దరు కంపెనీ పట్టుకి ఊపిరి ఆడనట్టు గిలగిలా కొట్టుకుంటూ ఇబ్బంది పడుతున్నారు. ఇద్దరూ దాని చేతుల్ని వెనక్కి నెడుతూ ఉన్నారు, కానీ వాళ్ళ బలం సరిపోవట్లేదు. ఇంతలో కంపెనీపై ఎవరో ఏవో నీళ్లు పోశారు. ఎగసిన అలా ఓ మనిషిని ఎలా లోనికి లాక్కుని వెళ్తుందో అంత ఫోర్సుగా ఆ కంపెనీ వెళ్ళి దూరంగా పడింది. తేజ్, వింధ్య దాని చేతిలో నుంచి పడిపోవడంతో వాళ్ళని వాళ్ళు సర్దుకుని నెమ్మదిగా పైకి లేచారు. ఓ మనిషిపై యాసిడ్ పోస్తే ఏ విధంగా ఆక్రందన చేస్తాడో అంతకు 4 రెట్లు భయంకరంగా అరిచింది కంపెనీ. గది మొత్తం దద్దరిల్లేలా పెద్ద ఏడుపు. దాత్రి కంపెనీకి వెళ్ళి దూరంగా పడిన వెంటనే దాని చర్య ఊహించి తన కనసైగతో దాని చుట్టూ ఒక వలయాన్ని ఏర్పరిచింది. దాని అరుపులు ఎవరికీ వినపడకుండా నేలపై గిలగిలా కొట్టుకుంటూ అరుస్తూ ఉంది కంపెనీ. గదిలో ఉన్న శౌర్యకి తనలో ఉన్న దైవత్యం కారణంగా ఆ అరుపులు అవలీలగా వినిపిస్తున్నాయి. వెంటనే పరుగున తేజ్ గదికొచ్చాడు. అక్కడే నేలపై పడి కొట్టుకుంటున్న తాన్యాని చూసి తాన్యా అని వెళ్ళబోతుంటే, తాన్యా కాదు కంపెనీ అని తన చేతిలో పసుపు తాడుతో చుట్టూ బంధనంలా వేసి ఉన్న చెంబుని పక్కకి నెట్టింది దాత్రి. ఇంతకుముందు అందులో నీళ్లలోని అమ్మవారి రూపాన్ని కలిపారు. శౌర్యకి ఆ విషయం గుర్తుకొచ్చింది. దాత్రి వెళ్ళి తాన్యాని పట్టుకుని పైకి లేపి కోపంగా చూస్తుంది. కంపెనీ ఎర్రగా మారిన దాత్రి గుండ్రటి కళ్ళని చూసి ఎదురుగా అమ్మవారిని చూస్తున్నట్టు అనిపించడంతో ఇక తనకి మిగిలి ఉన్నవి నిమిషాలే అన్నట్టు వద్దు వద్దు అంటుంది భయంతో. మా ప్రేమని నాశనం చేద్దామని వచ్చావు కదా, నేను నిన్ను నాశనం చేసి చూపిస్తాను. ఇంకేంటి తేజ్, వింధ్యాల మధ్య ఉన్న బంధానికి మచ్చ అంటేలా చేయాలనుకున్నావు కదా, ఏది చెయ్యి అని తాన్యా తలపై ఒక చెయ్యి వేసి అలా కంపెనీని అదిమి పెట్టి ఉంచి ఇంకో చేత్తో తాన్యాని లాగేసింది. దానితో దాత్రి చేతి కింద కంపెనీ జుట్టు ఉంది. దాత్రి ఆ జుట్టుని మెలేసి పట్టుకుని వెనక్కి చూస్తుంది. వింధ్య వెంటనే వచ్చి దాత్రి ఇంకో చేతిలో ఉన్న తాన్యాని పట్టుకుని పక్కకు తీసుకెళ్ళిపోయింది. దాత్రి కంపెనీ జుట్టుని బలంగా పట్టుకుని తల వెనక్కి వంచింది. వద్దు వద్దు అంటూనే ఉంది కంపెనీ. దాత్రి కోపంగా తన జుట్టులోకి చేయి పెట్టి ఒక చిన్న త్రిశూలం బయటికి తీసి కంపెనీ గొంతులో గుచ్చేసింది. ఆ అన్న అరుపు, ఆగిపోయిన శ్వాస, భల్లుమన్న రక్తం. దాత్రి కంపెనీ తలపై చెయ్యి వేసి ఏదో తలుచుకుంది. దానితో కంపెనీ అక్కడికక్కడికే భస్మం అయిపోయినట్టు అయిపోయి దానిలో నుంచి లేచిన ఆత్మ గాలిలో కలిసిపోయింది. దాన్ని చూసిన శౌర్య, ఆత్మలా మారిన తను మరింత శక్తితో మనకి ఎదురు వస్తే అన్నాడు. దాత్రి అటు చూసి, అలా రాదు శౌర్య, తన జీవితానికి ఉన్న ధ్యేయం ఆ గంజారకుడికి సహాయం చేయటం. ఆ క్రమంలో తన ప్రాణాలు విడిచింది. తనకి విముక్తి దొరికింది శౌర్య అని చెప్పి తన దగ్గరున్న చిన్న త్రిశూలంని మాయం చేసింది. తేజ్, వింధ్య తాన్యాని లేపడానికి ప్రయత్నిస్తుంటే ఏం కాలేదు, తనని బెడ్పై పడుకోబెట్టు తేజ్ అని చెప్పి తాన్యా దగ్గరికి వెళ్ళి తన నుదుటిపై తాకింది దాత్రి. తనకేమైంది, అసలు ఏం జరుగుతుంది అన్నాడు అర్థం కానడు తేజ్. నువ్వు చూసావు కదా తేజ్, ఇంకా ఏం జరుగుతుందంటే అని వింధ్య వైపు చూసి, మా గదిలో ఒక కిట్ ఉంటుంది, తీసుకొస్తావా వింధ్య? వింధ్య తలూపి వెళ్ళింది. తేజ్ తాన్యా వైపు చూసి, ఇంతకు ముందు దాత్రి తాన్యా నుంచి సెపరేట్ చేసిన అమ్మాయిని గుర్తుకు తెచ్చుకుని తన్ని దాత్రి చంపటం, అలాగే వాళ్ళిద్దరి గొంతులు పట్టుకున్నప్పుడు ఆ అమ్మాయి దాత్రిపై కోపంగా ఇలా తీర్చుకుంటున్నా అనటం, ఇవన్నీ గుర్తుకొస్తుంటే ఎక్కడ లేని డౌట్స్ అన్నీ వస్తూ ఉన్నాయి తేజ్కి ఏమని అడగాలో అర్థం కాక దాత్రి వైపు క్వశ్చన్ మార్క్ వేస్తూ చూస్తున్నాడు. ఇంతలో వింధ్య వచ్చి దాత్రి తెమ్మని తెచ్చిచ్చింది. దాత్రి అందులో నుంచి ఇంజెక్షన్ బయటికి తీసి ఇంకేదో వెతికి అది ఇంజెక్ట్ చేసి, తేజ్ తాన్యాని తన గదికి తీసుకుని వెళ్దాం పదా అన్నది. తేజ్ కూడా తలూపాడు. ఇంతలో వింధ్య, మనిద్దరం చెరువు వైపు పట్టుకొని తీసుకుని వెళ్దాం దాత్రి అంది. సరే అని తలూపింది దాత్రి. అలా వాళ్ళిద్దరూ కలిసి తాన్యాన్ని తీసుకుని వెళ్ళి తన గదిలో పడుకోబెట్టారు. వింధ్య దాత్రితో, తనకేం కాదు కదా అంది. ఏం కాలేదు వింధ్య, తను నీరసంగా ఉంది అని ఇంజెక్షన్ ఇచ్చాను, పదా వెళ్దాం. అవును, వచ్చిన తను ఎవరు దాత్రి, ఎందుకు నీపై అంత కోపం అంది వింధ్య. కొన్ని నీకు తెలియకుంటేనే బాగుంటుంది వింధ్య అంది దాత్రి. దానితో వింధ్య తలూపింది. గుడ్ గర్ల్ అని బుగ్గన్లాగి బయటకు తీసుకొచ్చింది దాత్రి. వింధ్య తాన్యాన్ని తీసుకుని వెళ్ళగానే తేజ్ శౌర్య వైపుకి తిరిగి, ఏం జరుగుతుంది సార్, ఏంటిదంతా అని ప్రశ్నించాడు. నమ్మలేని నిజాలు తేజ్, ఇంతకు మించి ఏమీ చెప్పలేను, భయపడద్దు, ఇకపై మీకేం కాదు అన్నాడు. మాకు కాదు అంటే మరి మీకు?
ఏది ఎదురుగా వచ్చినా అది ఎంతటి ఉప్పెనైనా దాత్రి నా చెంతన ఉంటే మా ఇద్దరికి ఏం కాదు కానివ్వము అన్నాడు శౌర్య. తేజ్ ఇంకేమీ అడగలేక మౌనంగా ఉన్నాడు. కంపెనీ చనిపోయిందని తన చేతిలో వచ్చిన మార్పుని చూసి అర్థం చేసుకున్న గంజారకుడు ఇక ఆలస్యం చేయకూడదని కైలాసులని మనసు తాకేలా ఓ పనికి పూనుకున్నాడు. శౌర్య తేజ్లు ఉన్న గదికి వచ్చిన దాత్రి తేజ్ అంది. తేజ్ తలెత్తి చూడగానే మేము ఉన్నంత వరకు మీకెవ్వరికి ఏమీ కానివ్వం, దయచేసి ఆ విషయాన్ని వదిలేసి ప్రశాంతంగా పడుకో ప్లీజ్ అంది. తేజ్ తలోపి తాన్య పరిస్థితి ఏంటి అన్నాడు. మార్నింగ్కి తను నార్మల్ అవుతుంది, నువ్వు రెస్ట్ తీసుకో తేజ్ అని శౌర్య వైపు చూసి చూడనట్టు చూస్తూనే వింధ్య వైపుకి ఫేస్ టర్న్ చేసి నువ్వు వెళ్ళి పడుకో వింధ్య, చాలా లేట్ అయింది కదా అంది. వింధ్య తలూపి సరే గుడ్ నైట్ దాత్రి అని దాత్రిని హక్ చేసుకుని వెళ్ళిపోయింది. హా గుడ్ నైట్ వింధ్య అని తేజ్తో కూడా గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోయింది దాత్రి. ఏంటి తేడాగా ఉంది మేడం అనుకున్న శౌర్య సరే తేజ్ జాగ్రత్త అని భుజంపై చేయి వేసి తేజ్ తల ఊపగానే వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళిన విదర్ ఠాగూర్ గారికి కాల్ చేసి చాలా విషయాలు చెప్పాడు. అంతలో రామ్ తనకి కావాల్సిన వీడియోస్ ఏవో డౌన్లోడ్ పెట్టుకుని అవి డౌన్లోడ్ అయ్యేలోపు కొనుక్కున్న లేస్ ప్యాకెట్ కంప్లీట్ చేశాడు. విదర్ కాల్ అయ్యాక ఇంటి దారి పట్టారు. ఏం చేశావు రామ్ ఇప్పటి వరకు అన్నాడు విదర్. ఏమీ లేదు విదర్, నేను దలైవా ఫ్యాన్ని, సో కొన్ని మూవీస్ డౌన్లోడ్ పెట్టుకున్నాను, దానితో బోర్ కొడుతున్నప్పుడు చూడొచ్చు అంటూ నవ్వుతూ చెప్పాడు. విదర్ నవ్వుతూ ముందుకు నడిచాడు. శౌర్య దాత్రికి ఏమైందో అర్థం కాక గదికి వెళ్ళబోతుంటే దాత్రిని ఎదురుగా వచ్చి తేజ్ గదికి వెళ్ళి అక్కడ ఉంచిన చెంబుని తీసుకుని వడివడిగా పూజ గదికి వెళ్ళి అక్కడ పెట్టేసి నమస్కారం చేసుకుని వెనక్కి తిరగగానే శౌర్య తగిలాడు. శౌర్యాన్ని తప్పించుకుని వెళ్ళబోయింది దాత్రి. శౌర్య దాత్రి చేయి పట్టుకుని ఏమైంది అన్నాడు. దాత్రి తల వంచుకుంది కానీ సమాధానం చెప్పలేదు. నీకు ఇలా కాదే అని అక్కడే దాత్రిని చేతుల్లోకి ఎత్తుకున్నాడు. దాత్రి ఆశ్చర్యపోయి చూసింది. ఇంతలో వాళ్ళిద్దరూ శౌర్య మాయ వల్ల వాళ్ళ బెడ్రూమ్లో ప్రత్యక్షమై ఉన్నారు. అది గమనించిన దాత్రి అలానే చూస్తూ ఉంటే నేనేం చేశాను అని నాతో మాట్లాడట్లేదు, ఆ కంపెనీ చేసిన మాయ వల్ల అలా నా బుగ్గపై అని శౌర్య అంటుండగాని నాకు తెలుసు శౌర్య, నీ కుడివైపు నేనున్నాను, నీ ఎడమ వైపు తాన్య ఉంది, ఆ గుర్తులు కుడివైపు ఉన్నాయి, అదంతా కంపెనీ చేసిందని అర్థమయ్యే ఇక దానికి అవకాశం ఇవ్వకూడదని అమ్మవారిని నిత్యం తాకే కుంకుమ కోసం వెళ్ళాను. అక్కడికి ఏ పురుషునికి ప్రవేశం ఉండదు, అందుకే నువ్వు నన్ను చేరుకోలేకపోయావు అంది. పొద్దున్న చొమ్ములో ఉంచిన నీళ్ళల్లో ఉన్న అమ్మవారి కొద్దిపాటి శక్తి మన భక్తి యొక్క శక్తి, రక్షణగా వేసిన బంధనంలో ఉన్న శక్తి ఉంది. వాటికి తోడు ఎలాంటి రాక్షసికి అయినా మీద పడగానే నిప్పుల వర్షం తనపై కురుస్తున్నట్టు అనిపించే ఆ అమ్మవారి కుంకుమని తీసుకుని ఆ నీళ్ళల్లో కలిపి వాటిపై దృష్టి పెట్టి అందులోనే కంపెనీ కోసం వెతకగా తన ఆనవాలు తేజ్ గది అని చూసి దాని చేతుల్లో ఇబ్బంది పడుతున్న తేజ్ వింధ్యాలను చూసి ఆగకుండా వచ్చేశాను. ఆ మరుక్షణం ఆ నీటితో దాన్ని తడిపేశాను, దాని శక్తిని నిలువరించాను, చివరికి నాశనం కూడా చేశాను. ఇక ఆ గంజారకుడు మిగిలిన్నాడు మనకిక, వాడికి సమయం దగ్గరలోనే ఉంది, అంతకన్నా ముందు వింధ్య విదర్ బ్రో పెళ్లి జరగాలి. శౌర్య అంతా వింటూనే అది సరే, ఇప్పుడు వచ్చాక నాతో ఎందుకు మాట్లాడలేదు? అది అవని చెవులు పట్టుకొని నేను నీకు విషయం ఏంటి అనేది ఏం చెప్పకుండా వెళ్ళాను. పైగా నేను వెళ్ళిన చోటికి నువ్వు రాలేవు, అందుకే నాపై కోపంగా ఉన్నావేమో అని నేను మౌనంగా తప్పించుకుంటూ ఉన్నాను. అవునా, నిజమా అన్నాడు దాత్రి వైపు చూస్తూ శౌర్య. నిజంగా నిజం, నాపై నీకు కోపం నేను చూడలేను. ఇక నువ్వు ఏమనుకుంటున్నావు అని నీ వంక చూడకుండా తిరుగుతున్నాను. అబ్బో, నేనంటే చాలా భయం ఉందే నీకు. ప్రేమ ఉంటే భయం ఉంటుంది శౌర్య. ఏంటో వినపడలేదు, మళ్ళీ చెప్పు. నువ్వంటే నాకు ఇష్టం, ప్రేమ, భయం అన్నీ అని శౌర్య చేతుల్లో ఉండడంతో తన తలని అతని ఎదపై ఆనించింది. ఆహా సరే, కానీ నువ్వు సరిగ్గా తినటం లేదు ఈ మధ్యన అంటూ బెడ్పై కూర్చోబెట్టి దగ్గరలో క్లోజ్ చేసి పెట్టిన ప్లేట్ని తీసుకుని తనే ఫుడ్ పెట్టాడు. దాత్రి అంతకన్నా అదృష్టం లేదన్నట్టు ఇష్టంగా తింటూ తెలియని కన్నీటితో చూసింది. అది చూసిన శౌర్య ఏమైంది, కర్రీ ఏమైనా కారంగా లేదుగా అని వాటర్ అందుకున్నాడు. అంతలోని జాలువారిన కన్నీటిని తుడుచుకొని నీతో నా లైఫ్ ఇలా సాగిపోతున్నా కూడా నాకు ఇంకా కలలాగే ఉంది శౌర్య. దాత్రి ప్లీజ్, ఇక నువ్వు వాస్తవంలోకి రా. నువ్వొక డాక్టర్, అలాగే నా భార్యవి. ఇది కల కాదు, ఊహ, అంతకన్నా కాదు అన్నాడు శౌర్య. దాత్రి తల ఊపి
వాటర్ తాగి తింటూ, నువ్వు సరిగ్గా తినలేదు కదా, నువ్వు తినేక. లేదు, నాకు ఆకలి లేదు, నువ్వు పట్టు అన్నాడు. ఆహా, నిజమా? నేను పెడతానన్నా తినవా అని ప్లేట్ లాక్కుని ఫుడ్ పెట్టింది. శౌర్య కళ్ళు ఆర్పి తింటూ ఉన్నాడు. కాసేపటికి హ్యాండ్స్ వాష్ చేసుకున్నాక ధాత్రి గదిలో తిరుగుతూ ఉంది. శౌర్య, పడుకో, చాలా లేట్ అయింది అన్నాడు. ధాత్రి శౌర్య అని శౌర్యకి దగ్గరగా జరిగి భుజంపై గీటుతూ కళ్ళు పైకెత్తి మరీ అని దీర్ఘం తీసింది. విషయం ఏంటో వివరంగా చెప్పు బేబీ డాల్, నన్ను ఇలా టెంప్ట్ చేసి మొత్తం ఆశలని ఆవిరి చేస్తావు అని ఉన్న విషయాన్ని వ్యక్తపరిచి తనని అమాయకంగా చూస్తున్న ధాత్రిని చూసి విషయం చెప్పు చాలు. అది అని దూరం జరిగి చేతులు ముందుకు పెట్టి నిలబడింది. శౌర్యకి అర్థం కాక ఒకవేళ హగ్ అడుగుతుందేమో అనుకుని ఒక అడుగు వేయగానే వెనక్కి తిరుగు అని శౌర్యాని తనే వెనక్కి తిప్పి శౌర్య మెడ పట్టుకుని చిన్నపిల్లల శౌర్య వీపుపై ఎక్కింది. హే ధాత్రి, ఏమైంది నీకు అని నవ్వుతూ అడుగుతూనే ధాత్రిని వెనకగా పొదివి పట్టుకున్నాడు సూర్య. కాసేపు నన్ను మొయ్యవా అతిబల ప్లీజ్ అని శౌర్య మెడపై వాలిపోతూ అడిగింది. సరే అని తలూపాడు. ధాత్రి నవ్వుతూ సంతోషంగా శౌర్య మెడపై టక్కున ముద్దు పెట్టింది. శౌర్య అద్దరపాటుగా ఇలా చేస్తే నాకు ఏదో కావాలనిపిస్తుంది ధాత్రి ప్లీజ్ అన్నాడు. ధాత్రి నవ్వుతూ శౌర్య భుజంపై వాలిపోయి ఓ చేత్తో శౌర్య గెడ్డం పట్టుకుని తన వైపుకు తిప్పుకుని ఓంటమ్మా, ఏం కావాలనిపిస్తుందమ్మా అని నవ్వుతూ అంది. కావాలని ఊరిస్తున్నావు కదా, ఉంటే నీ పని చెప్తా అని బెడ్ మీదకి దించాడు శౌర్య ధాత్రిని. ఓ అని అక్కడి నుంచి 2 గెంతులు గెంతి బెడ్ మీద నుంచి కిందికి దిగింది ధాత్రి. ఆగు ధాత్రి అంటూ బెడ్ ఎక్కాడు శౌర్య. ఆగనుగా అంటూ అక్కడే పరిగెడుతూ చెప్పు, ఏం కావాలనిపిస్తుంది నీకు అంది. నా చేతికి దొరకు, ఏంటో చెప్పడం కాదు చూపిస్తా అన్నాడు. అలానా, అట్లానే అంటూ వెళ్ళి పట్టుకోబోయాడు. ధాత్రి వెంటనే తప్పించుకుని అంత ఈజీగా దొరుకుతానా అని వెనక్కి చూసి కళ్ళెగరేస్తూ నవ్వి పరిగెడుతూ ఉండగా క్షణాల్లో మాయమైన శౌర్య ధాత్రి ముందు నించున్నాడు. ధాత్రి ఫ్లోలో వచ్చి శౌర్యాన్ని ఢీ కొట్టగా వెనక్కి పడిపోబోతున్న ధాత్రిని ఓ చేత్తో పొదవి పట్టుకుని ఏం కావాలనిపిస్తుందో ఇప్పుడు చెప్పనా అన్నాడు. ధాత్రి విల్లులాగా వంగి ఉండి వద్దు అన్నట్టు తల అడ్డంగా ఊపుతూ ఉంటే శౌర్య ధాత్రిని అనువుగా జరిపి ఆమె మెడపై తన తల వాల్చాడు. ఆ క్షణం ధాత్రిలో సన్నని వణుకు, అది శౌర్య ఊపిరి బలంగా తగలటం వల్ల, ఇద్దరు పరిగెత్తడం వల్ల ఉచ్ఛ్వాస నిశ్వాసలో కదిలిన భారం అలా ఉన్న క్షణాన ఇద్దరి తనువున ఓ వెచ్చని చక్కెలి గింతని కలిగిస్తుంటే తెలియని తన్మయత్వంతో ఏదో మనసు పొరల్లోకి చొచ్చుకొనిపోయి మరింత హాయిని కలుగజేయమని ప్రాధేయపడుతూ ఉంటే శౌర్య ధాత్రి చుట్టూ పెనవేసిన చేతిని అలానే ఉంచి తెలియని వింతా తమకంతో ధాత్రి మెడ భాగాన్ని చిరుముద్దులతో ముచ్చటిస్తూ ఉన్నాడు. శౌర్య చర్యకి ధాత్రి పులకరిస్తూ తనువులో కలుగుతున్న భావాన్ని ఎలా అదుపు చేయాలో అర్థం కాక తన మెడపై ఉన్న శౌర్య తలలోకి చేతిని పోనిచ్చి తెలియని మచ్చికని పరిచయం చేసింది శౌర్యకి. ఇరువురి తనువులలో ప్రేమ తమకంతో వింతైన కోరికలు ఎగిసిపడడంతో ఒక్కసారి అంగీకారం కోసమో లేక మనసు లోతుల్లో వెతకడం కోసమో శౌర్య తలెత్తి ధాత్రిని చూస్తే ధాత్రి తల వంచి శౌర్య వైపు చూసింది. మరుక్షణం ఇద్దరు దూరం జరిగిపోయి ఒకరినొకరు హత్తుకున్నారు. ఒక్కటే అన్నట్టు పెనవేసుకున్నారు. శౌర్య మరింత ముందుకు వెళ్ళబోతూ ధాత్రి డ్రెస్పై చెయ్యి వేయగానే గట్టిగా మోగింది డోర్ శబ్దం. ఇద్దరు ఉలిక్కి పడినట్టు దూరం జరిగారు. ఇప్పటి వరకు జరిగింది గుర్తుకు రాగానే ధాత్రి శౌర్య వైపు చూడలేకపోయింది. శౌర్యకి ఏదో మిస్ అయిందన్న భావం, కానీ ఎందుకో ధాత్రి వైపు చూడలేకపోయాడు. ఇన్నాళ్ళు వేరు, ఈ క్షణం వేరు అనిపించింది తనకి. ఇద్దరు ఒకరినొకరు కదిలించుకోలేక అలా నిలబడిపోతే మళ్ళీ డోర్ని ఎవరో దడేలమని బాదారు. ధాత్రి ఎటూ కదలలేక అలా నిలబడిపోయింది. శౌర్యనే వెళ్ళి డోర్ తీశాడు. విచిత్రంగా ఎవరూ బయట కనిపించలేదు. ఒక్కసారి బయట అడుగు వేసి చుట్టూ చూశాడు. ఎవరూ కనిపించకపోవడంతో లోనికి వచ్చేసి ఎవరూ డోర్ని తట్టుంటారని ఆలోచిస్తూ గడియ పెట్టాడు. ఇంతలో బయట ఓ పక్కన గోడకి వింధ్యాని అంటించి నోటిని మూసి ఉంచున్నాడు విదర్. వింధ్య అర్థం కాక కళ్ళు పెద్దవి చేసి చూస్తుంటే శౌర్య వెళ్ళగానే విదర్ వింధ్య నోటిపై చెయ్యి తీసి ఏ టైంలో ఎవరి గది తలుపులు కొట్టాలో తెలీదా వింధ్య, అయినా ఈ టైంలో వాళ్ళతో నీకేం పని అని చిన్నగా అడిగాడు. అది విదర్ అని మనసులో ఎలా చెప్పాలి, ఆ కంపెనీ చూపులు దాని రూపం నన్ను వదిలిపోకుండా నాకు నిద్ర లేకుండా చేస్తున్నాయని అనుకుని అదే భయం వేసింది విదర్ అని ఓ చేత్తో చున్నీ నలుపుకుంటూ చెప్పింది. ఏంటి అన్నాడు కాస్త పెద్దగా విదర్.
భయం వేసింది మహానుభావ, ఇంత సైలెన్స్ ఉన్న చోట ఏంటి అని పెద్దగా అరిచి నన్ను ఇంకా భయపెట్టకు అంది. ఏంటి నీకు భయమా అని నవ్వాడు విదర్. నాకే భయం, ఇంకా బాగా నవ్వుకో హిహిహిహి అని తల వంచుకుంది. విదర్ సారీ అని భయం వేస్తే వాళ్ళ గది తట్టి వాళ్ళతో పడుకుందామనే. చచా, దాత్రిని నా గదికి తీసుకుని వెళ్ళి పడుకుంటా, అప్పుడు హాయిగా పడుకోవచ్చని ఊహించుకుంటూ చెప్పింది. హాయిగా పడుకోవచ్చా? పెద్ద పిల్లవా చిన్నపిల్లవా వింధ్య? పాపం కుదరక వాళ్ళు ప్రేమ తెలుపుకున్నాక ఇక్కడ కాస్త ప్రైవసీ ఏర్పడింది, అది నువ్వు స్పాయిల్ చేస్తున్నావా? స్పాయిల్ చేయడానికి నేనేం చిన్న పిల్లని కాదు, బట్ వన్ డేకి ఏమైంది? ఈరోజు భయం వేసింది, రేపు భయం వేయదా? తెలీదు అని ఓ చిన్న మొక్క చెప్పి ఊరుకుంది. సరేలే, ఇప్పుడు అర్థమైంది కదా నేను చెప్పింది. ఏ రోజైనా నీ భయాన్ని నువ్వే దాటుకోవాలి. వెళ్ళి దుప్పటి ఫుల్లుగా కప్పుకొని పడుకో. ఆ దుప్పటొచ్చి ఎవరైనా లాగేస్తే అంది ఊహల్లో ఊహించుకుంటూ. విదర్ వింధ్య కళ్ళ వైపే చూస్తూ, ఊహల్లో ఉండకు, వాస్తవంలో ఉండు, నిజంలో నిద్రపో, వెళ్ళు అంటూ తనకి నిద్ర రాక బయటికి రావడం గుర్తుకొచ్చి, ఇప్పుడు నిద్ర వస్తుండడంతో భయపడకుండా పడుకో, వెళ్ళు, కావాలంటే తాన్యా దగ్గర పడుకో అని వెనుదిరగబోతుంటే, తాన్యా అని ఆ పేరు తలుచుకుని తన్ని చూసి నవ్విన కంపెనీ నవ్వుని గుర్తు తెచ్చుకొని తాన్యా దగ్గర అని వెళ్తున్న విదర్ భుజం పట్టుకొని ఆపి వణికిపోతూ చూసింది. అరే ఏమైంది వింధ్య నీకు? ఏం కాలేదు అని విదర్ని వదిలి తల అడ్డంగా ఊపి తల వంచుకుంది. సరే వెళ్ళి మీ అమ్మా నాన్నల దగ్గర పడుకోపోని అన్నాడు. అమ్మా నాన్నల దగ్గరనా అని దీర్ఘం తీసి, నాన్న పొలం పనులతో అలసిపోయి సేద తీరుతూ ఉంటే అమ్మ ఇంటి పనితో అలసిపోయి పడుకొని ఉంటుంది. ఇప్పుడు వెళ్ళి వాళ్ళని కదిలించడం కంటే నేనే ఎలాగోలా తంటాలు పడతా అంది. విదర్కి వింధ్య అంతెందుకు భయపడుతుందో అర్థం కాక, నువ్వు బాగానే ఉన్నావా వింధ్య అన్నాడు. వింధ్య తల ఊపింది. విదర్ తల అడ్డంగా ఊపి ఏదో తేడా కొడుతుంది, సరేలే వెళ్ళి పడుకో అని అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు. ఎలాగోలా దాత్రినైనా గదికి తీసుకుని వెళ్ళేదాన్ని, కానీ ఈ మహానుభావుడు దాన్ని భంగపరిచి ఇప్పుడు చూడు ఎంత ప్రశాంతంగా వెళ్తున్నాడు అనుకుంది. పక్క ఊరిలో ఉన్న క్లాక్ టవర్ 12 అవడంతో టంగుమని 12 సార్లు మోగింది. అంతసేపు ఆ శబ్దానికి వింధ్య గుండె అరిచేత్తో పట్టుకుని అప్పుడే 12 అయిందా అనుకుంది. ఇంతలో ఎవరి నీడో వచ్చి తనపై పడడంతో బిగుసుకుపోయి కళ్ళు మూసుకొని నోరు తెరిచి అరవబోయింది. వెంటనే ఆ నోరు మూసేశాడు విదర్. మళ్ళీ ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి విదర్ని చూసి గుండెపై చేతిని అదిమి పెట్టుకుంది. అమ్మయ్యా అన్నట్టు. బాగానే ఉన్నానన్నావు కదా, ఇప్పుడు ఏమైంది ఇంతలా అరిచావు? ముందు నోటిపై చేయి అన్నట్టు సైగ చేస్తూ గొనిగింది. విదర్ వెంటనే చేయి తీశాడు. వింధ్య వెళ్ళిపోతా అన్నవాడిని నీడేసుకుని వచ్చి భయపెడితే భయపడక నవ్వుతూ హాయ్ బాయిలు చెప్తారా ఏంటి మహానుభావా అంది. అంటే ఎటూ కదలకుండా ఉన్నావేంటని వచ్చాను. చుట్టూ ఉన్న బెడ్ లైట్స్కి అలా నా నీడ పడి ఉండొచ్చులే, అప్పుడది నా ఫాల్ట్ ఎలా అవుతుంది? సర్లే వెళ్ళి ఇక్కడి నుంచి అంది. తోడు ఉండనా నేను కాసేపు పోని అని అడిగాడు. వెంటనే ఉంటావా అని అద్దామనుకున్న వింధ్య, వద్దులే, ఎవరైనా మనల్ని ఇలా చూస్తే మనకి కాపలా కాస్తారేకపై అంది. విదర్ వింధ్య ఎక్స్ప్రెషన్స్కి నవ్వి, పర్లేదులే, ఎవరికంటా పడను, నువ్వు నీ గదికి వెళ్ళి పడుకో. అప్పుడు నువ్వు నీ గదిలో పడుకుంటావా? దీని తోడు ఉండడం అంటారా? చెప్పేది వినవా పూర్తిగా? ఇంకా చెప్పాలా? సారీ చెప్పు. నువ్వు నీ గదిలో పడుకో, నేను నీ గది బయట ఈ సోఫా జరుపుకొని వచ్చి పడుకుంటాను. మార్నింగ్ ఎవరైనా చూసేలోపు నేను లేచి వెళ్ళిపోతాను. విదర్ ఆలోచనకి ఎక్కడలేని ఆనందంతో ఓ నవ్వు నవ్వేసి థ్యాంక్ యూ అని చేతులు పట్టుకుని ఊపింది వింధ్య. అంత అవసరం లేదు వింధ్య అన్నాడు. ఎక్కువైందా అని అడిగింది. విదర్ నవ్వుతూ, ఇన్నాళ్ళు పెద్ద పిల్లల పొగరున్న అమ్మాయిలా కనిపించావు, ఈ మధ్యన చిన్నపిల్లలా కనిపిస్తున్నావు ఏంటి నాకు? అవునా, నా హైట్కి మించి లావైపోయానేమో, అందుకే లావుగా అయ్యి పొట్టిగా కనిపిస్తున్నానేమో అని భయంగా చెప్తూ కళ్ళు టపటపలాడించింది. వింధ్య, చిన్నపిల్ల అంటే ఇలా కూడా అర్థం చేసుకుంటారని మొదటిసారి అర్థమైంది. ప్లీజ్, ఇక నాకు మాట్లాడే ఓపిక లేదు, నువ్వు వెళ్ళి పడుకో, నేను బయట పడుకుంటాను. వింధ్య తలూపి రా అని ముందుకు వెళ్తూనే వెనక్కి చూసింది. వస్తున్నాను వింధ్య, పద అన్నాడు. అని గదికెళ్ళి డోర్ తీసి డోర్ కదలకుండా డోర్ స్టాండ్ వేసి బోర్లా తెరిచి పెట్టి వెనక్కి చూసింది. విదర్ అక్కడికి సోఫా జరిపి ఓకేనా అన్నాడు. వింధ్య తలూపింది. విదర్ నవ్వుతూ గుడ్ నైట్ అన్నాడు. వింధ్య కూడా గుడ్ నైట్ అని వెళ్ళి పడుకుంది. కాసేపటి తర్వాత విదర్ తన రక్తాన్ని భోజనంలా ఆరగిస్తున్న దోమల్ని కనులు తెరవకుండా చరుచుతున్నాడు. అంతలో నిద్రలో మునిగిపోయిన వింధ్య ఆ చప్పుడికి అటు చూసి
అక్కడికొచ్చి చూసింది. దోమలతో విదరపడుతున్న ఇబ్బందిని చూసి పక్కన కాయిల్ వెలిగించింది. విదర్ని చూస్తూ మనసులో, ఆ రోజు నీ గురించి ఏమీ తెలియదు, కానీ నా మనసును నిన్ను మెచ్చిందని అర్థమై కావాలి అనుకున్నాను. కానీ ఈరోజు నా జీవితానికి నువ్వుంటే ఇక ఏ తోడు అవసరం లేదని అర్థమైంది అని మనసులో అనుకుని వెళ్ళి ప్రశాంతంగా పడుకుంది. డోర్కి గడియ పెట్టి లోనికొచ్చిన శౌర్య దాత్రిని చూస్తూ నించునుంటే దాత్రి శౌర్యాన్ని చేరలేక ఉప్పొంగుతున్న బిడియంతో నేల చూపులు చూసి అలా నించోవటం తన వల్ల కాక బెడ్కి ఓ పక్కన కూర్చుంది. దాత్రినే చూస్తున్న శౌర్యకి ఆమె బుగ్గల్లో పూసిన కొత్త రంగు చూసి యాపిల్ షెడ్ గుర్తుకు రావడంతో వాళ్ళ మధ్య ఎలా సంభాషణ మొదలు పెట్టాలో తెలియక నించున్న తనకి ఓ మార్గం దొరికింది. దానితో నవ్వుతూ దాత్రి వద్దకెళ్ళాడు. శౌర్య దగ్గరికి రావడం గమనించిన దాత్రి ఏదో తెలియని సిగ్గుతో మొగ్గలా ముడుచుకుపోతుంటే శౌర్య చక్కగా దాత్రి ఒడిలో వాలిపై తన కళ్ళలోకి సూటిగా చూస్తూ, నాకేం కావాలో నీకు అర్థమైందనుకుంటా కదా. అవును, ఇక్కడికి వచ్చాక అస్సలు యాపిల్సే దొరకటం లేదు కదా. దాత్రి శౌర్య తలనిమురుతోని అతని నుంచి చూపు మరల్చుకుని సడన్గా, యాపిల్స్ ఎందుకు గుర్తుకొచ్చాయి శౌర్యకి అనుకుంటున్న దాత్రికి ఏదో అర్థమై, శౌర్య అని భుజంపై ఇంకో చేత్తో కొట్టి, ప్లీజ్ అలా పోల్చకు అంది. మరి ఎలా పోల్చాలో చెప్పు. దాత్రి తల పక్కకు వాల్చుకుని మాట్లాడకుండా మిన్నుకుండిపోయింది. శౌర్య మనసుకు ఏమనిపించిందో వెంటనే దాత్రి చేయి పట్టుకుని, ఇబ్బంది పెట్టానా? చచ్చా, అలా ఏమీ లేదు శౌర్య, కొత్త అనుభూతి కదా, కవ్విస్తుందిలే అని కళ్ళల్లో ఉన్న ఆనందాన్ని శౌర్య కళ్ళకి చిక్కకుండా దాచేసింది. శౌర్య దాత్రిని చూస్తూ తెలియని హాయి, దాత్రి స్పర్శ కలిగిస్తున్న హాయితో కళ్ళు మూసి అలానే నిద్రపోయాడు. శౌర్య అలా పడుకొని పోవడంతో కాసేపటికి దాత్రి బెడ్పై ఉన్న పిల్లో అందుకుని నెమ్మదిగా తను జరిగిపోయి ఆ పిల్లో పెట్టి తను కూడా శౌర్య పక్కన పడుకుని అతని చుట్టూ చెయ్యి వేసి తన ఎదపై తలను వాల్చి కళ్ళు మూసుకుంది. సమయం వేగంగా కదిలి తెల్లవారు ఛాయలు పోసుకున్నాయి. విదర్ లేచి సోఫాని జరుపుతూ కాలిపోతున్న కాయిల్ని చూసి వెంటనే వింధ్య వైపు చూస్తాడు. ప్రశాంతంగా పడుకున్న వింధ్య మోముని నవ్వుతూ చూసి తన గదికి వెళ్ళిపోయాడు. శౌర్య నెమ్మదిగా కదులుతూ కనులు తెరిచేసరికి దాత్రి పక్కన కనిపించలేదు. దాత్రి అని పిలిచాడు. తన చేరువలో ఉంటే తను గ్రహించగలడు కాబట్టి గది మొత్తం వెతికి ఎక్కడా కనపడకపోవడంతో బయటకొచ్చి ఇల్లంతా చూశాడు. ఎందుకో తన మనసులో ఏదో అలజడిగా అనిపిస్తుంది. అందుకే దాత్రి కోసమే చూస్తున్నాడు. అయినా తన జాడ లేకపోవడంతో అయోమయంగా మళ్ళీ ఇల్లంతా అణువణువు పట్టి పట్టి వెతికాడు. అయినా దాత్రి ఎక్కడా కనిపించకపోవడంతో ఏం చేయాలో పాలుపోక తను దివ్య దృష్టితో చూడగలడు అని గుర్తుకొచ్చి వెంటనే ఏం జరిగిందో అన్నట్టు చూశాడు. అప్పుడు ఏం కనిపించిందో వెంటనే శౌర్య ఆశ్చర్యపోయి వింతగా అక్కడే మోకాలపై ఒరిగిపోయాడు. తను చూసిందే పదే పదే మెదడు గుర్తు చేస్తుంటే తనపై తనకి వింత కోపం, తెలియని ఆగ్రహంతో పిడికిలి బిగించి నేలపై గుద్ది, రెప్పపాటులో ఏదైనా జరగచ్చు అంటే అర్థం కాలేదు. ఇంతమంది చెప్పినా నిన్ను జాగ్రత్తగా చూసుకోలేకపోయాను దాత్రి, ఇక నీతో ఉండి నేనెందుకు అని ఆకాశం వైపు చూసి, నిన్ను నా నుంచి ఎత్తుకుపోయిన వ్యక్తి అజేయుడైనా అమరుడైనా నిన్ను నేను వదులుకోను బేబీ డాల్, వాడిని చంపైనా నిన్ను తెచ్చుకుంటాను, నీ కోసం ఆ కాలానికైనా ఎదురు వెళ్తాను దాత్రి, వెళ్తాను అని కోపంగా బాధ నిండిన హృదయంతో గట్టిగా గద్దించినట్టు పలికాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.